లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అన్నా, తార్కిక చిత్రాలు అన్నా 2 ఒకటే. తార్కిక చిత్రాలు అంటాం. లాజికల్ డయాగ్రామ్స్ తార్కిక చిత్రాలు అంటాం. సర్వసాధారణంగా మనకు గనిపించేటటువంటి పటాలు 6 పటాలుంటాయి. 6 కాదు 9 పటాలుంటాయి. ఓహ్! ఒకడి పొట్టలో ఒకడు, వాని పొట్టలో ఇంకొకడు. ఆ తర్వాత వీళ్ళిద్దరికి ఎలాంటి సంబంధం ఉండదు. కొద్ది మేర సంబంధం వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది. నాలుగో పటమేమో వీడి పొట్టలో వీడుంటాడు. వీడు మాత్రం బయటుంటాడు. రిలేషన్ ఉండదు. వీళ్ళిద్దరికీ కొద్ది మేర సంబంధం ఉంటది. వీడు బయటుంటాడు. వీళ్ళు ముగ్గురికి మొదటోడికి రెండో వాడికి సంబంధం ఉంటది. రెండో వాడికి మొదటి వాడికి సంబంధం ఉంటది. కానీ మొదటోడికి రెండో వాడికి ఎలాంటి సంబంధం ఉండదు. అలాంటి పటాలు కూడా కనిపిస్తాయి. ముగ్గురికి అవినాభావ సంబంధం ఉంటది. లేదంటే నువ్వెంత, నువ్వెంత అన్నట్టు ముగ్గురికి ఎలాంటి సంబంధం కూడా ఉండదు. 9వ పటం ఏందంటే ఒకని పొట్టలో ఒకడుంటాడు. వీడు మాత్రం బయట నుంచి సంబంధాన్ని కలిగి ఉంటాడు. దీన్ని లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అంటాం. అయితే ఇది మనము ఇప్పుడు దీన్ని మనం ప్లాన్ చేసుకొని ఏది పటం వస్తది, ఏంది అనేది మనం చూద్దాం. ఇక్కడ టైగర్ అంటే పులి, లాయన్ అంటే సింహము, యానిమల్స్ జంతువులు. ఇప్పుడు టైగర్ అనేది జంతువా? కాదా? అవును. లాయన్ అంటే సింహం కూడా జంతువా? కాదా? అవును. కానీ టైగర్‌కి, లాయన్‌కి సంబంధం ఉందా అంటే కాదు. అది వేరు జాతి, ఇది వేరు జాతి. ఓకేనా? ఇవి 2 వేరు వేరు క్లాసిఫికేషన్ అంటాం. సెపరేట్‌గా ఉంటుంది. అంటే ఇలా ఉండి ఇవేమో యానిమల్స్ అంటాం జంతువులు. ఈ యానిమల్స్‌లో టైగర్స్ వేరుగా ఉంటాయి. లాయన్స్ వేరుగా ఉంటాయి. సింహాలు వేరు, పులులు వేరు. కాబట్టి ఇది లాయన్, ఇదేమో టైగర్. ఈ పటాన్ని సూచించేది ఫస్ట్‌దా, సెకండ్‌దా, థర్డ్‌దా? ఇక్కడ మనం జూసుకోవాలి. సెకండ్‌ది. కాబట్టి ఆప్షన్ ఏం రాయాలి మనము? సెకండ్ అని రాసుకోవాలి. ఓవర్. అట్లాగే హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్ అన్నాడు. హిందీ అనేది ఒక భాష, ఇంగ్లీష్ అనేది ఒక భాష, ఫ్రెంచ్ అనేది ఒక భాష. ఈ 3 భాషలు వేరు వేరుగా ఉంటాయా? లేకపోతే హిందీలో కొంత మిక్స్ అయ్యి ఇంగ్లీష్ ఉండి, ఇంగ్లీష్‌లో కొంత మిక్స్ అయ్యి హిందీ ఉంటుందా? ఉండదు. ఈ భాషలు వేరు వేరుగా ఉంటాయి. కాబట్టి ఈ పటం సూచిస్తుంది. ఈ పటం 8వ పటం. కాబట్టి ఆన్సర్ ఈజ్ సి అంటాం. అలాగే నెక్స్ట్ దీని తర్వాత మనము ఈ మూడవ దానికెళ్తే రూమ్, అపార్ట్‌మెంట్, బిల్డింగ్ అంటాం. బిల్డింగ్స్ అనేవి ఎక్కువ సమూహంలో ఉండేటటువంటి కొన్ని అపార్ట్‌మెంట్స్‌ని కలిపి బిల్డింగ్ అంటాం. బిల్డింగ్స్‌లో ఉండేది అపార్ట్‌మెంట్, అపార్ట్‌మెంట్‌లో ఉండేది రూమ్. కాబట్టి బిల్డింగ్ అనేది పెద్దది. దాని పొట్టలో ఉండేది అపార్ట్‌మెంట్. అపార్ట్‌మెంట్ పొట్టలో ఉండేది ఏంటిది? రూమ్. ఓకే. ఈ సంబంధాన్ని తెలియజేసేటటువంటి పద్ధతి. అయితే దీన్నెట్లా జూస్తాం మనం అంటే, అన్నిటికంటే పెద్దది సుపీరియర్ ఏది? దాని తర్వాత రెండవ సుపీరియర్, ఆ తర్వాత మూడవది. సంబంధం ఉందా? లేదా? అనేది చూస్తూ ఉంటాం. యాక్టర్స్ అంటే నటులు, డైరెక్టర్స్ అంటే దర్శకులు, ప్రొడ్యూసర్స్ అంటే నిర్మాతలు. అవును. యాక్టర్లకు, డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు ఎక్కడన్నా మనం చూస్తున్నామా? లేదా ఎక్కడన్నా ఉంటారా? అవకాశం ఉందా? నటులైనా దర్శకులు కావడానికి అవకాశం ఉందా? ఉంది. కొంతమంది దర్శకులు నటులుగా ఉండొచ్చు. అలాగే కొంతమంది నటులు నిర్మాతలుగా ఉండొచ్చా? అవును. ఉండడానికి అవకాశం ఉంది. అట్లాగే కొంతమంది దర్శకులు నిర్మాతలు కావచ్చా? అవును. కొంతమంది ఇట్లా గూడా ఉంటారు. అతనే యాక్టరు, అతనే డైరెక్టరు, అతనే నిర్మాతలుగా ఉంటారు. 'ఉపేంద్ర' అని ఒక యాక్టర్ ఉంటాడు చూడండి. కన్నడ ఆర్ తమిళ్ ఐ డోంట్ నో. కన్నడ ఐ థింక్ సో. ఓకేనా? యాక్ట్ చేస్తాడు, డైరెక్షన్ చేస్తాడు, ఆయన్నే పెట్టుబడి పెట్టుకుంటాడు. సో, అలాంటి పిక్చర్‌లలో మరి ఆయన్నే పెట్టుబడి పెట్టుకోవాల్సొస్తది. కాబట్టి కొంతమంది నటులు, దర్శకులు మరియు కొంతమంది నటులు, ప్రొడ్యూసర్‌లు ఒక్కడే దర్శకుడయ్యి, నటుడు అయ్యి, ప్రొడ్యూసర్ గూడా కావడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఏం జెప్పొచ్చు మనం అంటే ముగ్గురికి అవినాభావ సంబంధం. అందరూ కారు, కొందరు కావడానికి అవకాశం ఉంటది. యాక్టర్స్, డైరెక్టర్స్ అండ్ ద ప్రొడ్యూసర్స్ అంటాం. ఈ పటము ఈ 7వ పటము కావాలంటే చూసుకోండి. ఇది 7థ్ డయాగ్రామ్. దేర్‌ఫోర్ ఆప్షన్ ఈజ్ డి. ఇదైనాక ఐదవది. మెన్ అంటే స్త్రీ. మెన్ అంటే పురుషుడు. వుమెన్ అంటే స్త్రీ. పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు. తల్లిదండ్రులలో వీళ్ళు తల్లిదండ్రులు. వీళ్ళు తల్లిదండ్రులు. తల్లిదండ్రులను తెలియజేసేది పెద్దది. అందులో తల్లి వేరుగా ఉంటది.
తండ్రి వేరుగా ఉంటారు. ఓకేనా? పురుషుడు పురుషుడే, స్త్రీ స్త్రీయే. వాళ్ళ శరీరాలు ఎట్టి పరిస్థితులలో కలిసి ఉండవు. పురుషుడు పురుషుడే, స్త్రీ స్త్రీయే. కాబట్టి ఇది ఏ పటాన్ని తెలియజేస్తుంది అంటే రెండవ పటాన్ని తెలియజేస్తుంది. తర్వాత చూడండి ఆరవది మెన్, వుమెన్, ఫాదర్ అన్నాడు. మెన్ అంటే పురుషులు, వుమెన్ అంటే స్త్రీలు, ఫాదర్ అంటే తండ్రి. ఇప్పుడు పురుషుడికి, స్త్రీకి ఎలాంటి సంబంధం ఉండదు. వీళ్ళు పురుషులు. అలాగే వీళ్ళు స్త్రీలు. పురుషులకు, స్త్రీలకు ఎలాంటి సంబంధం ఉండదు. పురుషుడైన స్త్రీ కానీ, స్త్రీ అయిన పురుషుడు కానీ ఎట్టి పరిస్థితులలో ఉండరు. పురుషుడు పురుషుడు వేరే, స్త్రీ స్త్రీ వేరే. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫాదర్ ఏంది పరిస్థితి? ఫాదర్ అనేవాడు పురుషుడా? స్త్రీయా? పురుషుడు. ఇప్పుడు చెప్పండి, ఫాదర్ అనేవాడు ఫస్ట్ పురుషుడైనాక ఫాదర్ అవుతాడా? ఫాదర్ అయినాక పురుషుడవుతాడా అంటే పుట్టగానే మనం చెప్తాం వీడు స్త్రీయా? పురుషుడా అని. తర్వాత పెళ్లి చేసినాక సంతానం పుడితే వీడిని ఫాదర్ అంటాం. అంటే చాలా కాలం తర్వాత వీడు ఫాదర్ అవుతాడు. కావున పురుషులలో ఫాదర్స్ ఉంటారు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైతదో తెలుసా? తండ్రులందరూ పురుషులవుతారు. ప్రతి తండ్రి కూడా పురుషుడే. అవునా? అందుకే సబ్‌సెట్ ఉంటది తండ్రి. ప్రతి తండ్రి పురుషుడే. కానీ ప్రతి పురుషుడు తండ్రి అవుతాడా? కాడు. అందుకే ఈ పటం ఇలా వస్తుంది. ఇది ఏ పటాన్ని తెలియజేస్తుంది అంటే ఇది 4వ పటాన్ని తెలియజేస్తుంది. కావాలంటే మనం ఒకసారి 4వ పటం చూద్దాం. వాట్ ఈస్ ద ఫోర్త్ వన్? యెస్. ఇన్‌పుట్‌లో వీడున్నాడు, వీడు బయటున్నాడు. కాబట్టి అది 4వ పటం. ఇదైపోయిన తర్వాత 7వది సరీసృపాలు, జలచరాలు, జీవరాశులు. రెప్టైల్స్, అక్వాటిక్ క్రియేచర్స్ అంటాం. క్రియేచర్స్ అంటే జీవరాశులు. ఇప్పుడు సరీసృపాలనేవి జీవరాశులా కావా? అవును. జీవం ఉన్నవే రాశులవి. జీవరాశులే. జలచరాలకు జీవం ఉందా లేదా? ఉంది. జీవరాశులే. కాబట్టి జీవరాశులు వీళ్ళు జీవరాశులు. ఈ జీవరాశులలో సరీసృపాలు, ఆ తర్వాత జలచరాలు. సరీసృపాలు వేరు, జలచరాలు వేరు. సరీసృపమైన జలచరం ఉండదు. జలచరమైన సరీసృపం అట్లుండదు. ఉభయచర జీవులు కొన్నుంటాయి. కానీ ఇప్పుడు తాబేలుందనుకోండి దాన్ని దేంట్లోకి పడేస్తారు అంటే సరీసృపం అంటాం. అలాగే మొసలుందనుకోండి దాన్ని కూడా సరీసృపమే అంటాం. ఓకేనా? కాబట్టి జలచరం అనం. చేపుంది. చేపనేమంటాం? జలచరమే అంటాం. ఓకే. ఇప్పుడు తాబేలుంది. తాబేలు నీళ్ళల్లో ఉంటుంది. తాబేలు భూమి పైన ఉంటుంది. దాన్నేమంటాం మనం? సరీసృపం. ఉభయచర జీవియే. కానీ సరీసృపమే అంటాం దాన్ని. ఇట్స్ ఎ రెప్టైల్. రెప్టైలే అంటాం. వర్గీకరణ మాత్రం రెప్టైలే. జలచరం కాదు. ఓకే. కాబట్టి ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. సిటీ, క్యాపిటల్, కంట్రీ అంటాం. ఒక దేశం ఉంటుంది. దేశంలో ఒక క్యాపిటల్ అనేది పట్టణం ఉంటుంది. పట్టణంలో సిటీ లేదా ఒక సిటీనే మనం ఏమనొచ్చు? క్యాపిటల్‌గా గూడా తీసుకోవచ్చు. భారతదేశం ఉంది. భారతదేశంలో ఢిల్లీ. ఢిల్లీ సిటీ గూడా అవుతుంది. అలాగే క్యాపిటల్ అవుతదా? కాదా? అవుతుంది. కాబట్టి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ వన్. ఆ తర్వాత గర్ల్స్, వుమెన్, హ్యూమన్ అంటాం. ఓకేనా? గర్ల్స్, వుమెన్, హ్యూమన్ అంటాం. అంటే ఇక్కడ బాలికలు. గర్ల్స్ అంటే బాలికలు. వుమెన్ అంటే స్త్రీలు. ఓకే. చిన్న కంపారిజన్ చూడండి. బాలికలకు, స్త్రీలకు తేడా ఏంటి అంటే మనం ఇట్లా అనుకోవాలి. పెళ్ళవుతే స్త్రీగా మారిపోతది. పెళ్లి కాకపోతే ఆవిడని బాలికగా పరిగణిస్తాం. ఓకే. హ్యూమన్ అంటే ఇక్కడ మానవులు అని అర్థం. వీళ్ళిద్దరూ కూడా మనుషులే, మానవులే. ఓకేనా? వీళ్ళు హ్యూమన్స్ మానవులు. మానవులలో గర్ల్స్ వేరు. ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు? స్త్రీలు వేరు. పెళ్లయిందంటే స్త్రీ అయిపోతది. స్త్రీ అయినా గర్ల్ ఉండదు. ఓకేనా? గర్ల్ అంటే ఇక్కడ గర్ల్, అక్కడ స్త్రీ. ఓకే. సో దట్ దే వోంట్ చేంజ్ ఇట్. ఇదైపోయినాక సెకండ్ కేస్‌లో చూడండి పటాలిచ్చాడు, ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, సి ఇచ్చాడు, డి ఇచ్చాడు. మనం వీటిని ఫిలప్ జేసుకోవాలి. వాటర్ సోర్స్, రివర్, ఓషియన్ అన్నాడు. నీటి నీటిని కలిగి ఉండేటటువంటి ఏమంటాం మనము? సోర్స్ అంటాం. అట్లాగే రివర్, ఆ తర్వాత ఓషియన్. అవును. రివర్ అనేది, నదనేది వాటర్ సోర్సా? కాదా? అవును. ఓషియన్ అంటే సముద్రము. సముద్రం అనేది వాటర్ సోర్సా? కాదా? అవును. కాబట్టి ఇది వాటర్ సోర్స్. వాటర్ సోర్స్‌లో రివర్స్ వేరు, ఓషియన్స్ వేరు. ఈ పటం ఉందా? ఉంది. డి ఆప్షన్. కాబట్టి దీనికి సరిపోయేది ఏంటి? డి అని రాస్తాం. అట్లాగే ఫ్లవర్స్,
మ్యారీగోల్డ్ రోజ్ అంటాం. ఫ్లవర్స్ అంటే పుష్పాలు. మ్యారీగోల్డ్ అనేది పుష్పాలలో ఒక రకం. రోజ్ అనేది రోజా పుష్పం కాబట్టి అది కూడా పుష్పాలలో ఒకటి. అంటే రెండవ దానికి ఏమొస్తుంది? ఇవి ఫ్లవర్స్. ఇందులో మ్యారీగోల్డ్ వేరుగా ఉంటది. రోజ్ వేరుగా ఉంటుంది. మళ్ళీ ఏమొచ్చింది? ఆప్షన్ ఈజ్ డి. తర్వాత ఇండియా, చీనా, ఆస్ట్రేలియా అన్నాడు. ఇండియాకు, చైనాకి ఏమైనా సంబంధం ఉంటదా? ఏముండదు. ఆస్ట్రేలియాకి, ఇండియాకి ఏమైనా సంబంధం ఉంటదా? వేరు వేరు దేశాలు. వేరు వేరు దేశాలు, వేరు వేరు వృత్తులు, వేరు వేరు వస్తువులు. ఓకే. ఇవి ఎట్టి పరిస్థితులలో ఏకీభవించవు. కాబట్టి ఇవి ఆల్వేస్ వేరు వేరుగానే ఉంటాయి. అనగా దీని ఆప్షన్ ఏమని రాసుకోవచ్చు మనము? సి అని రాయొచ్చు. మేల్స్ డాక్టర్స్ ఫాదర్స్ అన్నాడు. ప్రతి తండ్రి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి తండ్రి ఒక పురుషుడే కావాలి. ఫస్ట్ వీడు తండ్రియా? పురుషుడా? ఫస్ట్ పురుషుడవుతాడు. తర్వాత తండ్రవుతాడు. ఇప్పుడు డాక్టర్స్. ఇప్పుడు చెప్పండి. పురుషులల్లో డాక్టర్స్ ఉన్నారా? ఉన్నారు. డాక్టర్స్‌లలో తండ్రులు, పురుష డాక్టర్‌లలో తండ్రులు ఉండొచ్చా? ఉండొచ్చు. అందరూ భూమి మీద ఉన్నోళ్ళందరూ పురుష డాక్టర్లేనా? అలా ఏం లేదు. వీళ్ళు డాక్టర్లు. ఇక్కడ చూడండి నేను చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఇక్కడ బయటున్నటువంటి వ్యక్తి పురుషులలో గాకుండా బయటున్నటువంటి వీళ్ళు స్త్రీ డాక్టర్లు అని అర్థం. ఇక్కడున్నటువంటి వ్యక్తి వీడు పురుష డాక్టరు. తండ్రి కాని పురుష డాక్టరు అంటే వీడు ఇంకా తండ్రి కాలేదు అని అర్థం. ఇక్కడున్నటువంటి డాక్టర్ ఎవరు అంటే తండ్రైన డాక్టరు అంటాం. మళ్ళా తండ్రైనా, పురుషుడైనా డాక్టర్ అనొద్దు. ఓకే. తండ్రి అన్నప్పుడే ఆటోమేటిక్‌గా వాడొక పురుషుడు అని అర్థం. కాబట్టి తండ్రి డాక్టరు అని అర్థం. సో, దిస్ ఈస్ ద రైట్ వన్. ఇది ఎన్నవ పటాన్ని తెలియజేస్తుంది అనేది చూసుకోవాలి. ఏ ఆప్షన్‌ని సూచిస్తుంది. దేర్‌ఫోర్ ఆన్సర్ ఈజ్ ఏ రాస్తాం. అలాగే ఆడ్ నంబర్స్, న్యాచురల్ నంబర్స్, రియల్ నంబర్స్ అంటాం. ఆడ్ నంబర్స్ అంటే బేసి సంఖ్యలు. న్యాచురల్ నంబర్స్ అంటే సహజ సంఖ్యలు. రియల్ నంబర్స్ అంటే వాస్తవ సంఖ్యలు. రియల్ నంబర్స్ అనేది పెద్ద స్పాన్. అందులో సహజ సంఖ్యలుంటాయి. న్యాచురల్ నంబర్స్. సహజ సంఖ్యలలో సరి సంఖ్యలు, బేసి సంఖ్యలుంటాయి. కాబట్టి దిస్ ఈస్ ద రైట్ డయాగ్రామ్. ఈ పటం ఎన్నవదవుతే అన్నవది రాయాలి. ఈ పటం వీడిచ్చాడా? అసలివ్వనే లేదు. రియల్ నంబర్స్‌లో న్యాచురల్ నంబర్స్ ఉంటాయి. న్యాచురల్ నంబర్స్‌లో ఆడ్ నంబర్స్ ఉంటాయి. కాబట్టి యూ కెన్ టేక్ యాజ్ నన్. ఇక్కడ పటం ఇవ్వలేదు కాబట్టి మనం చెప్పొచ్చు. సహజ సంఖ్యలు వాస్తవ సంఖ్యలు కావా? అవుతాయి. బేసి సంఖ్యలు వాస్తవ సంఖ్యలు కావా? అవుతాయి. బేసి సంఖ్యలు సహజ సంఖ్యలు కావా? అవుతాయి. ఓకేనా? కాబట్టి ఆడ్ నంబర్స్, న్యాచురల్ నంబర్స్, రియల్ నంబర్స్ అంటాం. ఓకే. సో, దిస్ ఈస్ ద రైట్ వన్. యాక్చువల్లీ దిస్ ఈస్ ద రైట్ వన్. సో, వి డోంట్ హావ్ ద డయాగ్రామ్. నన్ అని రాసుకోవాలి. ఏదైనా ఉంటే అది తప్పుంటది. ఓకే. రైట్. మూడవ స్లాట్ ఒకటిచ్చాడు. ఈ మూడవ స్లాట్‌ను మనం కంప్లీట్ చేసుకుందాం. మూడవది మేల్స్, ఫీమేల్స్ బ్రదర్. ఒక్కటండి. మేల్స్‌కి, ఫీమేల్స్‌కి ఎలాంటి సంబంధం ఉండదు. స్త్రీ స్త్రీయే, పురుషుడు పురుషుడే. సోదరుడు అనేవాడు, సోదరుడు అంటే వాడు పురుషుడు. ఫస్ట్ వాడు సోదరుడవుతాడా? పురుషుడవుతాడా? అంటే పుట్టగానే ఫస్ట్ పురుషుడవుతాడు. తర్వాత సోదరుడవుతాడు. కాబట్టి ఈ పురుషులల్లో ఎవరుంటారు? సోదరులుంటారు. ప్రతి సోదరుడు పురుషుడే. ప్రతి పురుషుడు సోదరుడు గాడు. ఎందుకు కాడు అంటే వాడు ఏకైక సంతానం అనుకోండి తల్లిదండ్రులకు. వానికి ఎలాంటి తోబుట్టువులు లేరు గాబట్టి, వాడిని ఎవ్వరు కూడా సోదరుడు అని పిలవరు. అలాంటి సందర్భంలో అతను సోదరుడు కాడు. ఓకేనా? కాబట్టి ప్రతి సోదరుడు పురుషుడవుతాడు గానీ, ప్రతి పురుషుడు సోదరుడు కాడు. ఓకే. ఆ తర్వాత ఫీమేల్స్ దే విల్ బి ఔట్ సైడ్. వీళ్ళు స్త్రీలు వేరుగా ఉంటారు. కాబట్టి ఇందులో బటన్ లేదు కావున ఆన్సర్ ఈజ్ నన్. నెక్స్ట్ బావరేజెస్ అంటే ద్రావణాలు. ఓకే. శీతల ద్రావణాలు అంటాం. ద్రావణాలు. కూల్ డ్రింక్స్, కోకా కోలా అంటాం. బావరేజెస్ అంటే ద్రావణాలు, పానీయాలు, త్రాగేటటువంటి పానీయాలు. పానీయాలలో కూల్ డ్రింక్స్ ఉంటాయా? ఉంటాయి. కూల్ డ్రింక్స్‌లో ఒక రకం ఏంటి? కోకా కోలా. కాబట్టి ఒకరి పొట్టలో ఒకరు, ఒకరి పొట్టలో ఒకరు. ఈ పటం మూడవ పటాన్ని తెలియజేస్తుంది. అలాగే ప్రొఫెసర్స్, డాక్టర్స్ అండ్ ద కార్డియాలజిస్ట్ అంటాం. ప్రొఫెసర్లు, డాక్టర్లు, కార్డియాలజిస్ట్ అంటాం. ఓకేనా? ఫస్ట్ డాక్టర్ గావాలి. డాక్టర్లలో కార్డియాలజిస్ట్ ఉంటారు.
ఈ కార్డియాలజిస్ట్‌లో ఎవరుంటారు? ప్రొఫెసర్స్ ఉంటారు. అంటే కొంతమంది ప్రొఫెసర్స్ కార్డియాలజిస్టులు కావడానికి అవకాశం ఉంటది. అలాగే కొంతమంది ప్రతి కార్డియాలజిస్ట్‌ని ఏమంటాం మనము? డాక్టరే అంటాం. ప్రతి ప్రొఫెసర్ అంటే డాక్టర్ ఆహ్, ఆహ్, ప్రొఫెషన్ గురించి ప్రస్తావన. ఓకేనా? సో దట్ అట్లా కూడా రావచ్చు మనము. ఆ తర్వాత ఒక విధంగా యెస్. మూడే పటాలున్నాయి కాబట్టి వి కెన్ ఎస్కేప్. మనం ఎస్కేప్ కావచ్చు. ఎట్లా ఎస్కేప్ కావచ్చు చూడండి. రైట్. ప్రొఫెసర్స్, డాక్టర్స్, కార్డియాలజిస్ట్. ప్రొఫెసర్స్, డాక్టర్స్, కార్డియాలజిస్ట్. దేర్ ఈస్ నో అదర్ వే. హ్మ్. ప్రొఫెసర్స్, డాక్టర్స్. డాక్టర్స్‌లలో కార్డియాలజిస్ట్ కంపల్సరీ. ప్రతి కార్డియాలజిస్ట్ ఒక డాక్టరే. ప్రొఫెసర్ అన్నాడు. ప్రొఫెసర్‌లలో కొంతమంది కార్డియాలజిస్ట్‌లు ఉంటారు. ఆ తర్వాత కార్డియాలజిస్ట్‌లోనే ప్రొఫెసర్స్ ఉంటారు. సో, రైట్. ఇది డాక్టర్. డాక్టర్‌లో ఉండేది కార్డియాలజిస్ట్. ఆ తర్వాత కార్డియాలజిస్ట్‌లో స్పెషలిస్టులు ఎవరు? ప్రొఫెసర్స్ అంటాం. ఓకేనా? వీళ్ళు ప్రొఫెసర్స్. సో, దిస్ ఈస్ ద డన్ విత్ ద థర్డ్ డయాగ్రామ్. థర్డ్ డయాగ్రామ్ లేదు కాబట్టి విచ్ ఈస్ నన్. ఫీమేల్స్ డాక్టర్స్ అండ్ ఇంజినీర్స్. స్త్రీలలో డాక్టర్లు ఉంటారా? ఉంటారు. ఇంజినీర్స్ ఉంటారా? ఉంటారు. డాక్టర్లైనా ఇంజినీర్లు ఉంటారా? ఉండరు. ఈ ప్రొఫెషన్ వేరు, ఈ ప్రొఫెషన్ వేరు. కాబట్టి వీళ్ళు స్త్రీలు. దే ఆర్ ద ఫీమేల్. ఇందులో ఎవరు? డాక్టర్స్. ఆ తర్వాత ఇందులో ఎవరు? ఇంజినీర్స్ అంటాం. ఫినిష్డ్. ఓవర్. కాబట్టి ఈ పటం ఏ పటం ఇచ్చాడు? రెండవది. కావున ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్ ఐదవది. సింగర్స్, డాన్సర్స్, యాక్టర్స్ అంటాం. సింగర్స్, డాన్సర్స్, యాక్టర్స్ అంటాం. సింగర్స్, డాన్సర్స్, యాక్టర్స్ అంటాం. గాయకులు, నృత్యం చేసేవాళ్ళు, యాక్టర్లు. మూడిటికి సంబంధం కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది సింగర్స్ డాన్సర్స్ అవుతారు. కొంతమంది డాన్సర్స్, సింగర్స్, యాక్టర్స్ కూడా కావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి పటం ఏదుంటే అదే ఆన్సర్. ఎందుకంటే కొంతమంది సింగర్స్ డాన్సర్స్ కారా అవుతారు. కొంతమంది డాన్సర్స్ సింగర్స్ కారా అవుతారు. కొంతమంది డాన్సర్స్ యాక్టర్స్ కావడానికి అవకాశం ఉందా? ఉంది. అలాగే కొంతమంది యాక్టర్స్ సింగర్స్ కారా? అవును. ఓకే. పాటలు కూడా పాడొచ్చు. రైట్. దెర్‌ఫోర్ మూడిటికి అవినాభావ సంబంధం ఉంటుంది. కాబట్టి ద ఫిఫ్త్ వన్ ఈస్ నెక్స్ట్ ఫోర్త్ స్లాట్‌ను మనం ఒకసారి చూద్దాం. ఫోర్త్ స్లాట్‌లో 4 పటాలిచ్చాడు. ఏ, బి, సి, డి అని ఇచ్చాడు. ఈవెన్ నంబర్స్, ప్రైమ్ నంబర్స్, ఇంటీజర్స్ అన్నాడు. ఈవెన్ నంబర్స్, ప్రైమ్ నంబర్స్, ఇంటీజర్స్. ఈవెన్ అంటే సరి. ప్రైమ్ అంటే ప్రధాన. ఇంటీజర్స్ అంటే పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యలల్లోనే సరి సంఖ్యలుంటాయి. ప్రధాన సంఖ్యలుంటాయి. ప్రతి ప్రధాన సంఖ్య పూర్ణ సంఖ్యనే. ప్రతి సరి సంఖ్య పూర్ణ సంఖ్యనే. కాబట్టి ఇది పూర్ణ సంఖ్యలు. ఇప్పుడు ప్రధాన సంఖ్యలలో సరి సంఖ్యలుంటాయా అంటే అవును. 2 అనేది సరి ప్రధాన సంఖ్య. ఒక్కటే ఒకటి ఉమ్మడిగా ఉంటుంది. కాబట్టి ఇలా తీసుకుంటాం. ఉమ్మడిగా ఉంటాయి. ఇవేమో సరి సంఖ్యలు. ఇవేమో ప్రధాన సంఖ్యలు. కాబట్టి దీనికి సరిపోయేది ఆప్షన్ ఈజ్ డి. ఆ తర్వాతొచ్చేది నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అంటాం. ఆర్మీ అంటాం. నేవీ వేరు, ఎయిర్ ఫోర్స్ వేరు, ఆర్మీ వేరు. భూమిపై యుద్ధం చేసేది ఆర్మీ. ఎయిర్ ఫోర్స్ అంటే వాయుసేన. నేవీ అంటే జలసేన. కాబట్టి దే ఆర్ సెపరేట్ అంటాం. సెపరేట్‌గా ఏది ఉంటే అదే మనం ఆప్షన్‌గా ఎంచుకుంటాం ఏ. పింక్, రెయిన్‌బో, రెడ్ అంటాం. రెయిన్‌బో అనేది ఇంద్రధనస్సులో పింక్ వేరు, రెడ్ వేరు. సెపరేట్‌గా ఉంటాయా? రెడ్‌లో పింకొచ్చి కూర్చుంటుందా అంటే దే ఆర్ సెపరేట్ అంటాం. పింక్ అండ్ రెడ్ ఈజ్ సెపరేట్. దేర్‌ఫోర్ వాట్ వి కెన్ టేక్ యాస్ సి1. కార్డియాలజిస్ట్, డెంటిస్ట్, డాక్టర్. డెంటిస్ట్‌ని కూడా డాక్టరే అంటాం. కార్డియాలజిస్ట్‌ని కూడా డాక్టరే అంటాం కాబట్టి వీళ్ళు డాక్టర్స్. డాక్టర్‌లో సెపరేట్‌గా ఉండేది డెంటిస్ట్, సెపరేట్‌గా ఉండేది కార్డియాలజిస్ట్. కాబట్టి ఇలా వేరు వేరుగా సూచించే పటం ఏది? సి పటం. ఓవర్. ఇదయిపోయింది. నెక్స్ట్ మనము 5వ పటానికెళ్దాం. ఫ్యాక్టరీ, మిషనరీ, ప్రొడక్ట్. ఫ్యాక్టరీలో మిషనరీ ఉంటుంది. మిషనరీ నుండి ఏం బయటికొస్తుంది? ప్రొడక్ట్ బయటికొస్తుంది. కాబట్టి దిస్ ఈస్ ద రైట్ వన్. అలాగే రెండవది ట్రావెలర్స్, ట్రైన్స్, బసెస్.
ట్రావెలర్స్ అంటే ప్రయాణికులు, ట్రైన్స్ అంటే రైళ్ళు, బసెస్ అంటే బస్సులు. ట్రైన్‌లో ప్రయాణం చేసే వాళ్ళను కూడా ప్రయాణికులే అంటాము. బస్సులలో ప్రయాణం చేసే వాళ్ళను కూడా ప్రయాణికులే అంటాం. కాబట్టి వీళ్ళు ప్రయాణికులు. ట్రైన్‌లో ప్రయాణం చేసేటోళ్ళను కూడా ప్రయాణికులే అంటాం. బస్సులలో ప్రయాణం చేసే వాళ్ళను కూడా ప్రయాణికులే అంటాం. కాబట్టి ఆన్సర్ ఈజ్ బి. వుమెన్ అంటే స్త్రీలు, సిస్టర్స్ అంటే సోదరీమణులు, వైఫ్స్ అంటే భార్యలు. ప్రతి భార్య స్త్రీయే, ప్రతి సోదరి కూడా స్త్రీయే. కాకపోతే సోదరీమణులలో భార్యలు కొంతమందుండొచ్చు, కొంతమంది కాకపోవచ్చు. మనకు భార్యగా ఉన్నటువంటి స్త్రీ అతని సోదరుడికి ఆవిడ సోదరి కావడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే వీళ్ళందరూ స్త్రీలే. స్త్రీలలో సిస్టర్స్, వైఫ్స్ కొంతమంది వైఫ్స్, సిస్టర్స్ గావడానికి అవకాశం ఉంటుంది. నీకు గావాల్సిన అక్కర్లేదు. మందికి గూడా సిస్టర్ గావచ్చు. నీకు భార్య అయినా గూడా మందికి సిస్టర్ గావచ్చు. వేరే వ్యక్తికి భార్య గావచ్చు. నీకు సోదరి అయిన ఈవిడ మీ బావగారికి భార్య గావచ్చు. అవునా? అందుకోసం దిస్ ఈస్ ద రైట్ వన్. దట్ ఈస్ ద బి వన్. కాంటినెంట్, సిటీ, కంట్రీ అన్నాం. కాంటినెంట్ అంటే ఖండం. ఇది కాంటినెంట్. దాని పొట్టలో ఉండేది కంట్రీ, దేశం. దాని పొట్టలో ఉండేది సిటీ. దేర్‌ఫోర్ ఆప్షన్ ఈజ్ డి. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకు ఇక్కడ మేనేజర్, లేబర్ యూనియన్, వర్క్ అంటాం. లేబర్ యూనియన్. మేనేజర్, లేబర్ యూనియన్, వర్కర్. మేనేజర్‌కి లేబర్ యూనియన్‌తో సంబంధం ఉండదు. ఒకవేళ మేనేజర్ లేబర్ యూనియన్‌లో ఉన్నాడు అంటే అతడు ఖచ్చితంగా వర్కర్‌గానే ఉండాల్సొస్తది గానీ, అతడు వేరే రకంగా ఉండడానికి అవకాశం లేదు. ఓకేనా? సో దట్ మేనేజర్, లేబర్ యూనియన్, వర్కర్ అంటాం. లేబర్ యూనియన్‌లో వర్కర్ ఉండడానికి అవకాశం ఉంటది. మేనేజర్ అనేవాడు సెపరేట్‌గా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ద ఫిఫ్త్ వన్ అంటే ఇలా ఉంటది. ఇక్కడ వర్కర్స్‌లో లేబర్ యూనియన్ లేదా లేబర్ యూనియన్ అంటాం. లేబర్ యూనియన్‌లో ఎవరుంటరు? కార్మికులుంటరు. మేనేజర్ వాడు కూడా ఒకవేళ లేబర్ యూనియన్‌లో సభ్యత్వం ఉన్నా వాడు కూడా ఒక వర్కర్‌గానే పరిగణలోకొస్తాడు. మేనేజర్ అనేది కంపెనీకి సంబంధించినోడు. సాధారణంగా మేనేజర్ లేబర్ యూనియన్‌లో సభ్యత్వం ఉండదు. ఎందుకుండదంటే కార్మికులందరూ బోయి సమ్మె నోటీస్ ఎవరికిస్తారు? మేనేజర్‌కిస్తారు. మేనేజర్ గూడా కార్మికుడే. అదే ఈయన గూడా పోవాల్సిందే గదా! సో దట్ అట్లా ఉంటుంది. సో లేబర్‌లో వచ్చేది వర్కర్ వస్తాడు. మేనేజర్ ఏంటి? హి విల్ బి ఔట్‌సైడ్. కాబట్టి ద ఫిఫ్త్ వన్ ఈస్ ద రైట్ వన్. ఫుడ్ అంటే ఆహారము. కర్డ్ అంటే పెరుగు. స్పూన్స్ అంటే చెంచా అంటాం. చెంచా అనేది ఫుడ్ అవుతదా? కాదు. కానీ కర్డ్ అనేది ఫుడా? అవును. ఆహార పదార్థమే. కాబట్టి ఇదేమో ఫుడ్, ఇదేమో కర్డ్, ఇదేమో స్పూన్ అంటాం. ఇది ఏ పటాన్ని తెలియజేస్తుంది? 4వదా? 5వదా? 3వదా? వీడిచ్చిన దాని ప్రకారం 5వ పటం. దేర్‌ఫోర్ ఆప్షన్ ఈజ్ సి. ఆ తర్వాత టీచర్, మెన్, వుమెన్. టీచర్ అనేది ఉపాధ్యాయ వృత్తి. ఉపాధ్యాయ వృత్తిలో పురుషుడుండొచ్చు, స్త్రీ ఉండొచ్చు. కాబట్టి టీచర్‌లలో పురుషులు, స్త్రీలు ఇద్దరు ఉంటారు. వీళ్ళు టీచరు, వీళ్ళేమో పురుషుడు, వీడేమో స్త్రీ. కానీ పురుషుడైన స్త్రీ ఉండరు. కాబట్టి వేరుగా ఉంటారు. సో, దిస్ ఈస్ ద రైట్ వన్. ఈ ఈ పటాన్ని సూచించేది ఏది జూసుకోండి. 4వ పటము. కాబట్టి ద ఆన్సర్ ఈస్ ద ఫోర్త్ వన్. నెక్స్ట్ యానిమల్స్. హెర్బివరస్ టైగర్స్ అంటాడు. యానిమల్స్‌లో జంతువులలో శాకాహార జంతువులు, ఆ తర్వాత టైగర్స్ ఇవి పులులు. యానిమల్స్ అంటే జంతువులు. శాకాహార జంతువులు కూడా యానిమల్సే. టైగర్స్ అనేవి మాంసాహార జంతువులు కాబట్టి ఇక్కడ ఇవి యానిమల్స్. పొట్టలో ఉండేవి శాకాహార జంతువులు. ఈ టైగర్‌లేమో పులులు. పులులు శాకాహారమా? పులులు శాకాహారం కాదు. పచ్చి మాంసాహారమే. కాబట్టి ఇక్కడ ఈ రకంగా ఉండేటటువంటి పటం ఏది అనేది మనం చూసుకోవాలి. ఈ రకంగా ఎగ్జాక్ట్‌లీగా ఉన్న పటము రెండవది. దేర్‌ఫోర్ ఇక్కడ ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. ఐదవది డాక్టర్, టీచర్, వుమెన్ అంటాం.
టీచరు ఉమెన్ అంటాం. టీచర్‌కి, డాక్టర్‌కి ఎలాంటి సంబంధం ఉండదు. టీచరే, డాక్టర్ ప్రొఫెషన్స్ వేరు ఉమెన్. యెస్. స్త్రీ అయిన టీచరు, స్త్రీ అయిన డాక్టర్ ఉండొచ్చు. వీళ్ళు స్త్రీలు, వీళ్ళు డాక్టర్లు, వీళ్ళు టీచర్లు. ఓకేనా? కాబట్టి ఈ విధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ పటం ఏది? ఐదవది. ఐదవ పటం అంటే ఐదవ దానికి సంబంధించినటువంటి పటం ఏది అని చూస్తున్నాం. దట్ ఈస్ ద ఫోర్త్ డయాగ్రామ్. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఫోర్త్. వీడు ఆన్సర్ ఫోర్త్ మింగేసిండు అంటే మరి వాని తగ్గట్టు మనం రాద్దాం. ఓకేనా? డాక్టర్, టీచర్, ఉమెన్ ఫస్ట్‌ది అంటున్నాడు. వాట్ అబౌట్ ద ఫస్ట్ వన్? చెక్ ఇట్ ఫస్ట్ వన్. ఆ తర్వాత నెక్స్ట్ ఏమిచ్చాడు? సెకండ్ వన్ ఇచ్చాడు. ఓకే. సెకండ్ వన్ ఇచ్చాడా? థర్డ్ వన్ ఇచ్చాడు. 3, 7, 9 ఇచ్చాడు. 3, 7, 9 3 ఇచ్చాడు, 7 ఇచ్చాడు, 9 ఇచ్చాడు. 3 ఇచ్చాడు, 7 ఇచ్చాడు, 9 ఇచ్చాడు. ఓకే. ఇతని ఆలోచన ఏంటి అంటే, ఆప్షన్స్‌ని బట్టి మనం ప్లాన్ చేసుకునేది ఏంది అంటే, ఇప్పుడు డాక్టర్ వృత్తిలో కూడా కొంతమంది టీచింగ్ చేస్తుంటారు. అంటే వాళ్ళ స్టూడెంట్స్‌కి టీచింగ్ చేస్తుంటారు. సో, దే ఆర్ గోయింగ్ టు బి కాల్ యాస్ ద లెక్చరర్స్ అంటాం. లేదా వాళ్ళని కొంతమందిని టీచ్ చేస్తుంటారు డాక్టర్స్ వృత్తిలో కూడా. ఓకేనా? కాబట్టి వీళ్ళందరూ స్త్రీలు, ఉమెన్స్. ఉమెన్‌లో కొంతమంది డాక్టర్లు, కొంతమంది టీచర్లు ఈ విధంగా ఉండొచ్చు. డాక్టర్స్ అండ్ ద టీచర్స్ అంటాం. టీచర్స్ అందరూ ఉమెన్ అవుతారా? తప్పు. డాక్టర్స్ అందరూ ఉమెన్ అవుతారా? తప్పు. కాబట్టి అబ్సల్యూట్‌లీ రాంగ్. ఓకేనా? రైట్. నెక్స్ట్. వాట్ అబౌట్ ద సెవెంత్ అండ్ ద నైన్త్ వన్? ఓకే. స్త్రీలలో డాక్టర్లుంటారా? కొంతమందుంటారు. టీచర్‌లలో డాక్టర్స్ ఉంటారా? ఉండరు. ఉమెన్స్. రైట్. యూ టేక్ దిస్ వన్. వీళ్ళెవరు? వుమెన్. వీళ్ళెవరు? డాక్టర్స్. వీళ్ళెవరు? టీచర్స్. సో, యూ చెక్ ఇట్ వెదర్ దిస్ ఈస్ దేర్ ఆర్ నాట్. ఇది ఉందా లేదా అని చూడండి. నాలుగవ పటం వాడు ఇవ్వలేగా. మనం అదే చేశాం. నాలుగో పటం లేదు. కాబట్టి ఇది కాదు. సో, వాట్ వి కెన్ మేక్ ఇట్? నైన్త్ ఆప్షన్స్‌ని పట్టుకొని చూద్దాం. ఫస్ట్ వుమెన్‌లో డాక్టర్‌లో టీచర్ ఉండొచ్చు. కాకపోతే డాక్టర్లందరూ వుమెన్ అవుతారా? కారు. కాబట్టి ఫస్ట్ పటం అప్లికబుల్ కాదు. థర్డ్ పటం రివర్స్ చెక్ చేస్తున్నాం. థర్డ్ పటం. దీన్ని ఎవరిని రాస్తావు నువ్వు? వుమెన్ రాస్తావా? వుమెన్ అందరూ ఏంటి? టీచర్స్ గారు. వుమెన్ అందరూ డాక్టర్స్ గారు. థర్డ్ కాదు. వాట్ అబౌట్ ద సెవెంత్ వన్? సెవెంత్ యెస్. కొంతమంది టీచర్స్ డాక్టర్స్ కావచ్చు. యెస్. దేర్ ఈస్ ఎ ఛాన్స్. సెవెంత్‌ది. కొంతమంది డాక్టర్లు స్త్రీలు కావచ్చు. కొంతమంది డాక్టర్లు స్త్రీలు కావచ్చు. అవును. కొంతమంది డాక్టర్‌లలో స్త్రీ టీచర్లు గూడా ఉండొచ్చు. యెస్. దిస్ ఈస్ ద రైట్ వన్. కాబట్టి యూ మేక్ ఇట్ యాస్ సెవెంత్ వన్. రైట్. అయితే వీడి ఉద్దేశ్యం ఏంది అంటే డాక్టర్స్‌లలో కొంతమంది టీచ్ చేస్తారు కాబట్టి వాళ్ళు టీచర్స్ ఉండొచ్చు అని చెప్తున్నాడు. అది అతని యొక్క ఉద్దేశ్యం. దాన్ని మనం ప్లాన్ జేసుకోవాలి. ఆ తర్వాత ఎర్త్, సీ, సన్ అంటాడు. సన్ అంటే సూర్యుడు. ఎర్త్ అంటే భూమి. సీ అంటే సముద్రము. సముద్రంలో భూమి ఉంటదా? భూమిలో సముద్రం ఉంటుందా? అంటే ఎర్త్ అన్నప్పుడు భూగోళం అంటాం. భూమిలోనే సముద్రం ఉంటుంది. కాబట్టి అంతర్గతంగా సముద్రం ఉంటుంది. సూర్యుడు అనేవాడు పక్కకుంటాడు. ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ద ఎర్త్ అంటాం. కాబట్టి ఎర్త్‌లో సీ ఉంటుంది. సన్ బయటుంటాడు. కాబట్టి సిక్స్త్ పటము ఈ పటానికి సంబంధించింది. ఏదది సిక్స్త్ పటము అంటే ఐదవది. 5, 5, 5. సో, ఆన్సర్ ఈజ్ డి. థీవ్స్, పోలీస్, క్రిమినల్స్. దొంగలు. థీవ్స్ అంటే దొంగలు. పోలీస్, క్రిమినల్స్ అంటే నేరస్తులు. ప్రతి దొంగ నేరస్తుడే. పోలీసు సెపరేట్‌గా ఉంటాడు. వీళ్ళు క్రిమినల్స్. క్రిమినల్స్‌లో థీవ్స్ ఉంటారు. క్రిమినల్స్‌లో స్పెషలిస్ట్ దొంగలు. దొంగలలో వీళ్ళు పోలీసులు బయటుంటారు. కాబట్టి ఇది కూడా ఏ పటాన్ని సూచిస్తుంది? ఐదవ దాన్ని సూచిస్తుంది. అలాగే ఎనిమిదవది టీచర్స్, ఎడ్యుకేటెడ్, ఎంప్లాయిడ్ అంటాం. టీచర్స్, ఎడ్యుకేటెడ్ అండ్ ఎంప్లాయిడ్ అంటాం. ఇప్పుడు చూడండి ఎంప్లాయిడ్ అంటే వీళ్ళు ఉద్యోగులు అని అర్థం. ఎడ్యుకేటెడ్ అంటే అక్షరాస్యులు అని అర్థం. టీచర్స్ చూడండి ఎడ్యుకేటర్స్ అంటే అక్షరాస్యులు. ప్రతి ఎంప్లాయీ అక్షరాస్యుడా కాడా అంటే అవును అంటాం. ఆ తర్వాత ఇందులో వీళ్ళు అక్షరాస్యులు. అక్షరాస్యులలో
ఎంప్లాయీస్లో ఒక రకమైన ఎంప్లాయీ ఎవరు? టీచరు. కాబట్టి ఆప్షన్ ఈజ్ సి. నెక్స్ట్ వన్, బాయ్స్, స్టూడెంట్స్, అథ్లెట్స్. స్టూడెంట్స్లో బాయ్స్ ఉంటారు. స్టూడెంట్ అంటే విద్యార్థులలో బాలురుంటారు, స్త్రీలుంటారు. అంటే గర్ల్స్ ఉంటారు, బాయ్స్ ఉంటారు. ఇప్పుడు బాయ్స్‌లలో అథ్లెట్స్ ఉంటారా? ఉంటారు. కాబట్టి ప్రతి బాలుడు ఒక స్టూడెంటే పరిగణలోకి తీసుకుంటాం అట్లా. ఆ తర్వాత బాయ్స్‌లో ఎవరుంటారు? అథ్లెట్స్ కొంతమందుంటారు. వీళ్ళేమో బాయ్స్, వీళ్ళేమో గర్ల్స్ అంటాం. సో, ఇది సూటబుల్ వన్. సూటబుల్ వన్ ఏటి అంటే థర్డ్ వన్ ఈస్ ద సూటబుల్. కాబట్టి దీంట్లో థర్డ్ ఏదుంది? ఆప్షన్ ఈజ్ థర్డ్ వన్. పీపుల్, వుమెన్, మదర్ అంటాం. పీపుల్ అంటే ప్రజలు, వుమెన్ అంటే స్త్రీ, మదర్స్ అంటే తల్లులు అంటాం. సో, పీపుల్ ఏమో ప్రజలలో ఎవరెవరుంటారు? స్త్రీలుంటారు, పురుషులుంటారు. ప్రజలలో వుమెన్ స్త్రీలు, స్త్రీలలో ఎవరుంటారు? మదర్స్ తల్లులు ఉంటారు. ప్రతి తల్లి స్త్రీయే కాబట్టి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ వన్. ఓకేనా? టేబుల్, చైర్, ఫర్నిచర్ అంటాము. ఫర్నిచర్ అనేది ఇది ఫర్నిచర్. టేబుల్ అనేది ఫర్నిచరే, చైర్ అనేది ఫర్నిచరే. టేబుల్ వేరు, చైర్ వేరు. కాబట్టి ఈ 11వ దాని యొక్క ఆన్సర్ ఏది అంటే ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. దేనికి గాను 11th పటం యొక్క 11th క్వెషన్ యొక్క ఆన్సర్ ఈజ్ 2. కీబోర్డ్, ఫంక్షన్ కీస్, లెటర్ కీస్. కీబోర్డ్‌లోనే ఫంక్షన్ కీస్ వేరుగా ఉంటాయి, లెటర్ కీస్ వేరుగా ఉంటాయి. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ వన్. సేమ్ సెకండ్ పటమే. స్నేక్ అంటే పాము, లిజర్డ్ అంటే బల్లి, రెప్టైల్ అంటే సరీసృపము. పాము కూడా సరీసృపమే, లిజర్డ్ కూడా సరీసృపమే. ఇది రెప్టైల్ అంటాం, సరీసృపం. అందులో పాము వేరు, లిజర్డ్ వేరు. కాబట్టి ఇది కూడా సెకండ్‌దే. నెక్స్ట్, హ్యూమన్ బీయింగ్స్, టీచర్స్, గ్రాడ్యుయేట్స్ అంటాం. హ్యూమన్ బీయింగ్స్ అంటే మనుష్యులు. మనుషులలో గ్రాడ్యుయేట్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు. కొంతమంది టీచర్స్ గ్రాడ్యుయేట్స్ కాకపోకుండా కూడా ఉండొచ్చు. గ్రాడ్యుయేట్ టీచర్స్ కూడా ఉండొచ్చు. గ్రాడ్యుయేషన్ లేకుండా టీచర్స్ కూడా కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది ఏ పటాన్ని సూచిస్తుంది? మూడవ పటాన్ని సూచిస్తుంది. కాబట్టి 14th వన్ ఈజ్ థర్డ్ వన్. సన్, మూన్, స్టార్ అంటాం. సన్ సూర్యుడు, మూన్ చంద్రుడు, స్టార్ అంటే నక్షత్రాలు అంటాం. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. కాబట్టి ఇవి స్టార్స్. స్టార్స్‌లో సూర్యుడు, సన్ వస్తాడు. మూన్ అనేవాడు బయటుంటాడు. కాబట్టి దిస్ ఈజ్ ద అప్రోప్రియేట్ వన్. అంటే ఎన్నవది అప్రోప్రియేట్? ద ఫిఫ్త్ వన్ ఈజ్ ద రైట్ వన్ ఫర్ ద 15th క్వెషన్. పొలిటీషియన్స్, పోయెట్స్ అండ్ వుమెన్స్. పొలిటీషియన్స్ అంటే రాజకీయవేత్తలు. రాజకీయవేత్తలలో కవులు ఉండరా? ఉంటారు. ఓకే. ఆ పొలిటీషియన్స్‌లో వుమెన్ ఉండరా? ఉంటారు. వుమెన్స్ పోయెట్స్ కావచ్చా? కావచ్చు. ముగ్గురికి అవినాభావ సంబంధం ఉంటుంది. సో థట్ దిస్ ఈస్ ద రైట్ వన్. 16th వన్. వాట్ ఈస్ ద 16th వన్? కాంబినేషన్ 7th ఈస్ ద రైట్ వన్. కాబట్టి ఆన్సర్ ఈజ్ 7th వన్. సిమెంట్, బ్రిక్స్ అండ్ బిల్డింగ్ మెటీరియల్ అంటాం. బిల్డింగ్ మెటీరియల్‌లోనే సిమెంట్ వస్తుంది, బ్రిక్ వస్తుంది. సిమెంట్ వేరు, బ్రిక్ వేరు. కాబట్టి సెకండ్ వన్ ఈస్ ద రైట్ వన్. ఫిష్, స్నేక్స్, బర్డ్స్. ఫిషెస్ ఉండొచ్చు. ఫిషర్. ఓకే. ఫిషర్ అనేది ఒక స్నేక్స్, బర్డ్స్. రైట్. ఇప్పుడు ఆహ్, చేపలు అనేది సెపరేట్, అలాగే పాములు వేరు, అలాగే పక్షులు వేరు. కాబట్టి దే ఆర్ సెపరేట్. సెపరేట్‌ను సూచించేది దీంట్లో ఏదుంటే అదే ఆన్సర్. సో దట్ 8th వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓవర్. డాగ్, యానిమల్స్, పెట్ అంటాం. ఇదో ఇవి యానిమల్స్. యానిమల్స్‌లో కుక్కలు డాగ్స్ అంటాం. డాగ్ యానిమల్స్ పెట్స్‌గానే ఉంటాయి. కాబట్టి ఎట్లా ఉంటది అంటే ఇవి యానిమల్స్. యానిమల్స్‌లో పెట్స్ అంటాం పెంపుడు జంతువులు. పెంపుడు జంతువులలో కుక్క పెంపుడు జంతువే. కాబట్టి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ వన్. ఓవర్. ఎన్నయిపోయాయి? 20. నౌ ద 21. సారీ, ఇది 8th. ఇల్లిటరేట్స్, పూర్ పీపుల్, అన్‌ఎంప్లాయిడ్ అంటాం. అన్‌ఎంప్లాయిడ్‌లో ఇల్లిటరేట్స్ ఉండొచ్చు, పూర్ పీపుల్ ఉండొచ్చు.
ఇల్లిటరేట్స్‌లో పూర్ పీపుల్ ఉండొచ్చు, అన్‌ఎంప్లాయిడ్ ఉండొచ్చు. ముగ్గురికి అవినాభావ సంబంధం. అన్‌ఎంప్లాయీస్‌లో పూర్ పీపుల్ ఉండొచ్చా? ఉండొచ్చు. ఒక అన్‌ఎంప్లాయిడ్ పూర్‌గా ఇల్లిటరేట్‌గా ఉండొచ్చా? యెస్ ఉండొచ్చు. కాబట్టి ఆన్సర్ ఈస్ ద 19థ్ క్వెషన్ యొక్క ఆన్సర్ సెవెంత్ వన్. ఓకేనా? 19థ్ క్వెషన్ ఆన్సర్ ఈస్ సెవెంత్. అది క్రాస్ చెక్ బాగా చూడాలి. అడ్డం చూడాలి. ఎడ్యుకేటెడ్ లాయర్స్ అండ్ ద టీచర్స్. ఇద్దరు కూడా ఎడ్యుకేటెడ్ అంటే అక్షరాస్యుడు. లాయర్స్ 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 అనేవాళ్ళు ఎడ్యుకేట్సా అంటే అవును. టీచర్స్ ఎడ్యుకేట్సా అంటే అవును. ఓకే. లాయర్స్‌కి, టీచర్స్‌కి ఎలాంటి సంబంధం ఉండదు. సో దట్ వి కెన్ టేక్ కొన్ని సందర్భాలల్ల కొంతమంది అంటే లాయర్ ప్రొఫెషన్‌లో లాయర్లను బోధించే వాళ్ళని కూడా టీచర్సే అంటాం కాబట్టి తేడా వచ్చేస్తది. వాళ్ళు కూడా స్వతహాగా టీచర్లు కూడా లాయరై ఉండాలి. సో దట్ వీళ్ళు ఎడ్యుకేటెడ్. ఓకేనా? అందులో లాయర్స్ కొంతమంది, టీచర్స్ కొంతమంది. లాయర్‌లు అలాగే టీచర్లు. లాయర్‌లలోనే టీచర్స్ ఉంటారు. అందరూ టీచర్స్ లాయర్స్ గారు. కొంతమంది టీచర్స్ లాయర్స్ గావడానికి అవకాశం ఉంటది. వాళ్ళకి బోధించే వాళ్ళు టీచర్ అంటాం. స్వతహాగా వాళ్ళు లాయర్ అయి ఉండాలి. కాబట్టి ఈ 21ని పోలేది ఏముందో చూసుకోవాలి. ఏమొస్తుంది? థర్డ్ వన్. ఆప్షన్‌లో థర్డ్ ఉందా లేదా చెక్ జేయండి. ఆప్షన్‌లో థర్డ్ ఉందా లేదా? ఉంది. కాబట్టి ఆప్షన్ రాయొచ్చు. ఎర్త్ అంటే భూమి. భూమి పైనే ఫారెస్ట్ ఉంటది. భూమి పైనే మౌంటైన్స్ ఉంటాయి. కాబట్టి ఎర్త్ పైన ఫారెస్ట్ ఉంటది. మౌంటైన్స్ గూడా ఉంటాయి. అవునా? మౌంటైన్స్ పైన ఫారెస్ట్ గూడా ఉంటుంది. ఫారెస్ట్‌లో మౌంటైన్స్ గూడా ఉంటాయి. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ద థర్డ్ వన్. అంటే అడవులలో పర్వతాలు ఉండవా? ఉంటాయి. పర్వతాలలో అడవులు లెవ్వా? ఉన్నాయి. ఓకేనా? సో దట్ అలా ఉంటాయి. మేల్స్ ఫాదర్ అడ్వొకేట్స్ అన్నాం. ప్రతి ఫాదర్ మేల్ అవుతాడు. ప్రతి ఫాదర్ మేలే. వీళ్ళు మేలల్లో ఫాదర్స్ వీళ్ళు. అడ్వొకేట్స్‌లల్లా స్త్రీలుంటారు, పురుషులుంటారు అడ్వొకేట్స్‌లల్లా. కాబట్టి దిస్ ఈస్ ద రైట్ వన్. అది ఎన్నవ పటాన్ని తెలియజేస్తుందో చెక్ చేద్దాం. 9వ పటాన్ని తెలియజేస్తుంది. కాబట్టి దిస్ ఈస్ నథింగ్ బట్ 9థ్ పటము అంటాం. ఫీమేల్స్ మదర్స్ డాక్టర్స్ అంటాం. ఫీమేల్స్ అంటే స్త్రీలు, ఫీమేల్స్ అంటే స్త్రీలు, మదర్స్ అంటే తల్లులు, డాక్టర్స్ అంటాం. ఇప్పుడు ప్రతి మదర్ ఒక ఫీమేలే. ప్రతి తల్లి స్త్రీయే. ఖచ్చితంగా స్త్రీ అయిన తర్వాతనే తల్లవుతది. కాబట్టి స్త్రీ పెద్ద స్పాన్, తల్లి చిన్నది. డాక్టర్స్‌లల్లా పురుష డాక్టర్లుంటరు, స్త్రీ డాక్టర్లుంటరు, తల్లి డాక్టర్లుంటరు, కుమారి డాక్టర్లుంటరు. కాబట్టి నైన్త్ వన్. అలాగే బ్యాచిలర్, టీచర్, ఫాదర్. ఫాదర్ అనేవాడు బ్యాచిలర్ అవుతాడా? ఎట్టి పరిస్థితులలో కాడు. టీచర్ అనేవాడు ఫాదర్‌లల్ల టీచర్ ఉండడానికి అవకాశం ఉందా? ఉంది. బ్యాచిలర్‌లో టీచర్ ఉండడానికి అవకాశం ఉందా? ఉంది. కాబట్టి వీడు బ్యాచిలరా? వీడు టీచర్. మధ్యలో ఉన్నవాడు టీచర్. ఇతనేమో ఫాదర్. ఇతనేమో బ్యాచిలర్. బ్యాచిలర్ ఫాదర్ గాడు. కాబట్టి దిస్ ఈస్ ద రైట్ వన్. ఈ పటం 25వది. ఈ పటం దేన్ని సూచిస్తుంది చూడాలి. 4వ దాన్ని సూచిస్తుంది. దేర్‌ఫోర్ ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్. ఓకే. ఇవి లాజికల్ డయాగ్రామ్స్ అండి. ఒక్క బిట్ రావడానికి అవకాశం ఉంటది. 1, 2 అడిగితే 4 అడిగిన సందర్భాలు కూడా చాలా సందర్భాలలో ఉన్నాయి మనకు గనిపించాయి. వెంచిత్రాలంటే సాధారణంగా ఈ 2 రకాలను కలిపి వెంచిత్రాలంటారు. కానీ నేను సెపరేట్ జేశాను. వెంచిత్రాలు వేరుగా తీసుకున్నాను. తార్కిక చిత్రాలను వేరుగా తీసుకొని దీన్ని మనము క్లబ్ జేసుకొని ప్లాన్ జేశాం. ఓకేనా? సో, వి హావ్ ఫినిష్డ్ దిస్ టాపిక్. చిన్న చిన్న టాపిక్స్ ఇవి. ఒక్కొక్కటి 2, 2 మార్కులను తెచ్చిపెట్టేటటువంటి టాపిక్స్. సరేనా?